హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజే చాండన్ అకాడమీ. మనతో పాటుగా స్టూడియోలో హిస్టరీ రఫీ సార్ గారు ఉన్నారు. దాదాపుగా 25 సంవత్సరాల పాటు హిస్టరీ హాయ్ సార్. హాయ్ శంకర్ సార్, చెప్పండి సార్. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అదేవిధంగా సివిల్స్కు సంబంధించిన దాంట్లో కానీ ఇప్పుడు రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఆర్ఆర్బి కానీ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి పడుతున్నాయి సార్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే హిస్టరీ అనేది మ్యాండేటరీ సార్. అంటే హిస్టరీ లేనటువంటి ఎగ్జామినేషన్ బహుశా దేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లేదు అనడంలో కూడా అతిశయోక్తి కాదు. మరి దీనికి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రతి దాంట్లో కూడా హిస్టరీ అనేది ఉంది కదా సార్. దానికి సంబంధించిన దాని మీద సమగ్రంగా వివరణ ఇవ్వండి సార్. ఇప్పుడు హిస్టరీ అంటేనే ఈజ్ ఎ స్టోరీ, అతని చరిత్ర, వాళ్ళ చరిత్ర. హిస్టరీలో గతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది. అంటే గతంలో జరిగినవి వర్తమానంలో రిపీట్ అవుతాయి, ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం కనుక మనం చూస్తే హిస్టరీ సబ్జెక్ట్ అనేది అది గత సబ్జెక్టు కాదు, లైవ్లీ సబ్జెక్ట్. అది చెప్పేవాడిలో దమ్ము, వినేవాళ్ళలో ఓపిక ఉంటే హిస్టరీ సబ్జెక్టులో క్లాస్ రూమ్ని ఒక నాటక రంగం చేయొచ్చు, ఒక డ్రామా థియేటర్ చేయొచ్చు క్లాస్ రూమ్ని. అంత డెప్త్ ఉంటుంది హిస్టరీకి సంబంధించి. అయితే మీరు అడిగిన ప్రశ్నలో యూపీపీఎస్సీ నుంచి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి, గ్రూప్ డీస్ నుంచి ప్లస్ స్టేట్ ఎగ్జామ్స్ వరకు ప్రతి దశలో హిస్టరీ లేకుండా లేదు. ప్రతి ఎగ్జామ్లో కూడా హిస్టరీ సింహభాగం ఉంది. ఒక మాట చెప్పాలంటే అది యూపీపీఎస్సీలో ప్రిలిమ్స్లో మనం రాసుకుంటాం సబ్జెక్ట్ కింద, జిఎస్లో వీటిలో మనం సబ్జెక్ట్ కింద రాసుకుంటాం. అలానే గ్రూప్ 1లో సపరేట్ పేపర్ ఉండే, అలానే గ్రూప్ 2లోనేమో 75 మార్క్స్ ఉండే, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ ఉండే. అసలు ఒకటని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అది ఏ జాబ్ అయినా, స్టేట్ గవర్నమెంట్స్ ఏ జాబ్ అయినా హిస్టరీలో ప్రశ్నలు లేకుండా లేదు. అందువల్ల హిస్టరీ అనేది మన పోటీ పరీక్షల్లో చాలా 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 కీలకమైనది. హిస్టరీ కష్టమే కాదు, మన పట్టుదల ముందు పిల్ల కాలువ. హిస్టరీ సబ్జెక్ట్ కష్టమే కాదు. అమ్మో పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అమ్మో డేట్లు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ట్రాష్. ఇప్పుడు ట్రెండ్ మారింది. సార్ అడిగినట్టు సబ్జెక్ట్ అడుగుతున్నారు, కాన్సెప్ట్ అడుగుతున్నారు, ఆప్షనల్స్ డెప్త్ అడుగుతున్నారు తప్ప ఫలానా ఇయర్ ఏది ఇలా రాళ్ళిసిరి అడగడం లేదు. కాబట్టి హిస్టరీ అడిగే ట్రెండ్ మారింది, విధానం మారింది. ఈ విధానంలో సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే పిల్లలైతే ఏది ఇంటర్మీడియట్ బిలో బుక్స్ చదవాల్సిందేను. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉంటే అది మీకు నడిస్తే లాంగ్వేజీ అది చదవండి. లేదా స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ చదవండి. ఫ్రెషర్స్ అయితే ఒకసారి 2 సార్లు రాసి ఇప్పుడు మేము బుక్స్ చదువుతాం, ఇప్పుడు మేము బయలుదేరుతాం అని అంటే పుణ్యకాలం అయిపోయింది, పుష్కరం అయిపోయింది. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, హిస్టరీ అనేది చాలా మంచి సబ్జెక్టు. మీరు ఒక ప్లాన్ చేసుకుని అర్థం చేసుకుంటూ చదవండి. లేదా మంచి ఫ్యాకల్టీ మన కేజెస్లో ఉన్నారు, ఉపయోగించుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వచ్చిన తర్వాత ఇప్పుడు కాకతీయుల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ అక్కడ క్లాస్కి వచ్చేటటువంటి స్టూడెంట్ కానీ సార్ కాకతీయుల గురించి ఇన్ఫర్మేషన్ రేపు టాపిక్ ఉందంటే ఎవరో కొంతమంది ఫ్యాకల్టీలు ఏం చేస్తున్నారంటే కాకతీయుల గురించి ఏఐలో రాసుకొని పోయి క్లాస్ చెప్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది ఇదే ఇప్పుడు పట్టిన పెద్ద భావ దారిద్ర్యం ఏంటంటే ఇదే. ఏఐకి చెప్పేస్తే ఏఐ ఇచ్చేస్తుంది, అది వెళ్ళి చెప్పేస్తున్నారు. ఇది ఇంచుమించు ఇప్పుడు అకాడమీలో నడుస్తుంది, కాంపిటేటివ్లో కూడా నడుస్తుంది. 2 చోట్ల ఇవి నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల ఈ చెప్పే లెక్చరర్లకి సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ చదవరు, రాదు. పిల్లలకేమో అంతంత మాత్రమే అర్థమవుతుంది. రెండోది ఏఐలో కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్లో కానీ హిస్టరీ పర్ఫెక్ట్గా లేదు. హిస్టరీ అని కాదు, ఏ సబ్జెక్టు పర్ఫెక్ట్గా లేదు. నాకు తెలిసి 50% కరెక్ట్ ఉందేమో హిస్టరీ వాళ్ళు ఇచ్చేయి, మిగతా 50% రాంగే, ఖచ్చితంగా రాంగే. దాన్ని నమ్ముకుని మనం వెళ్తే కష్టమైద్ది. పేపర్లు దిద్దేవాళ్ళు ఆబ్జెక్టివ్ అంటే కంప్యూటర్స్ దిద్దేమో కానీ ఆ కంప్యూటర్స్కి ఆన్సర్లు ఫీడ్ చేసేది మళ్ళీ లెక్చరర్ ప్రొఫెసర్లేగా, ఫ్యాకల్టీయేగా. గ్రూప్ 1 మెయిన్స్ లాంటివి, యూపీపీఎస్సీ లాంటివి దిద్దాలంటే ఈ ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు దిద్దారుగా. మీరు రాసే మిడిమిడి జ్ఞానం అక్కడ మీకు మార్కుల్ని రాబట్టేటట్టు చేయి జాలదు కదా. అందువల్ల ఏఐ మంచిదే, కానీ సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు అకాడమీ పుస్తకాలు, ప్రొఫెషనల్స్ రాసిన పుస్తకాలు
ఇప్పుడు మనం రాసాం, మీరు రాశారు, నేను రాశాం, ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు రాసిన బుక్స్ మీరు చదవాలి. అర్థమైందండి? ఇంకా ది బెస్ట్ ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ మీరు చదవాలి. ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, అది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ బుక్స్లో ఒక రెండు టాపిక్లు కలిపి ఒక పేరున్న ప్రొఫెసర్ రాస్తారు. అన్ని టాపిక్స్ ఒకే ఆయన రాస్తారు. అట ఒక 10 మంది 15 మంది గొప్ప గొప్ప ప్రొఫెసర్లు అవి రాస్తారు. దెన్ రేపు పేపర్స్ ఇచ్చేది కూడా వీళ్ళే, వాళ్ళు ఎవరన్నా కానీ. అప్పుడు ఈ బుక్స్ చదివితే మనకి వాళ్ళు అడిగేదానికి ఈ బుక్స్కి సింక్ అవుతుంది. ఒక అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, ఆవిడ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదివి ఆవిడ ఖమ్మం ఒక గత టైంలో గ్రూప్ 2 టాపర్ అయింది ఆ అమ్మాయి. ఏం చదివావు తల్లి మీరంటే ఒక్కటే చెప్పింది, నేను ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ చదివాను సార్ అని చెప్పింది ఆవిడ. అంటే నేను ఏం చెప్తానంటే బుక్స్ విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ముందుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఉంటుందండి. అది మెయిన్. 10th క్లాస్ వరకు మేము మామూలుగా అన్ని సబ్జెక్టులు చదువుకున్నాం సార్, హిస్టరీ కూడా ఇంక్లూడ్. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఒకరేమో బైపీసీ తీసుకున్నారు, ఒకరేమో ఎంపీసీ తీసుకున్నారు, ఒకరేమో వేరే వేరే కేటగిరీస్లో కూడా తీసుకున్నారు సార్. మరి ఇప్పుడు మేము డైరెక్ట్గా ఈ గ్రూప్ 1కు గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలంటే చాలా వరకు హిస్టరీ వెయిటేజ్ అనేది మనకు అన్ని రకాలుగా కనిపిస్తుంది. మరి ఏదో 10th క్లాస్లో చదివి వదిలిపెట్టినాము, ఇంటర్ చదవలేదు, డిగ్రీ చదవలేదు, ఎంఎస్సీ తర్వాత కూడా క్లాసెస్కి వచ్చినాం. మరి అలాంటి వాళ్ళకు ఓన్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు మాత్రమే హిస్టరీ అనేది అర్థమవుతుందా? మరి మిగతా వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? గత ర్యాంకులన్నీ పరిశీలిస్తే ఇన్క్లూడ్ రీసెంట్ టీజీపీఎస్ గ్రూప్ 2 ర్యాంక్స్ కూడా మనం చూస్తే బీటెక్ పిల్లలకు వచ్చినాయి కదా సార్. అవును. మరి ఇందులో బీఏ చేసిన వాళ్ళు ఉంటారుగా, ఎకనామిక్స్లో పీజీ 2 సార్లు చేసిన వాళ్ళు ఉంటారుగా, హిస్టరీ 2 సార్లు పీజీ చేసిన వాళ్ళు ఉంటారుగా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారుగా. మరి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎందుకు రాలేదు? ఈ బీటెక్ పిల్లలకి ఎందుకు వచ్చింది ర్యాంకు? అంటే వీళ్ళకన్నా పోటీ పరీక్షలో వాళ్ళు బాగా ఆన్సర్ చేసినట్టేగా. ఈ పిల్లలు ఏం చేస్తారు, నాన్ ఆర్ట్స్ పిల్లలు, ఆర్ట్స్ కాని పిల్లలు చాలా చక్కగా కూర్చొని నీటుగా ప్రిపరేషన్ చేసుకుంటారు. వాళ్ళకి రాదు కాబట్టి తెలుసుకుంటారు. ఈ వచ్చిన వాళ్ళు ఏంటి, నాకు అంతా వచ్చు అని ఒక ఫీలింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ చేయరు. ఇక్కడ చేయాల్సింది ఎలా, ఆర్ట్స్ అయినా నాన్ ఆర్ట్స్ అయినా శుభ్రంగా నాకు రాదు అని వితౌట్ మైండ్, ఒక మాట చెప్పాలంటే వితౌట్ ఐస్, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మనం ఆర్ట్స్ లేదు, సైన్స్ లేదు, మ్యాథ్స్ లేదు. కానీ మ్యాథ్స్ వాళ్ళు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు సివిల్స్ కొడుతున్నారు, అక్కడ రాకపోతే స్టేట్లో గ్రూప్ 1 కొడుతున్నారు. మరి ర్యాంకర్లు అందరూ మొదటి 10లో 5 6 వాళ్ళే ఉంటున్నారుగా. అంటే రాదు అని నేర్చుకుంటున్నారు, మన ఆర్ట్స్ ఏమో మనకు వచ్చు అని మనం కనపట్టలేదు ర్యాంకుల జాబితాలో. ఇది ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు, చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా నోటిఫికేషన్స్ అని చెప్తుంటారు. ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను కూడా చాలా వరకు నోటిఫికేషన్స్ అనేవి సరిగ్గా ఇన్ టైంలో రాక, అంటే ఏజ్ పైపడడం కానీ, ఏజ్ పెరిగిపోవడము, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు వస్తామని చెప్పి రూమ్ తీసుకొని చదవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. మరి ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణ నోటిఫికేషన్స్ ఇన్ టైంలో రాకపోయేసరికి మరి స్టేట్ ఎగ్జామ్స్ అట్లానే చదువుకుంటూ ముందుకు వెళ్ళమంటారా, లేకపోతే సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది కదా సార్, మరి స్టేట్కు ప్రిపేర్ కమ్మంటారా, ఎట్ ది సేమ్ టైము సెంట్రల్ కూడా చదవమని చెప్తారా? ఇంగ్లీషు, మ్యాథ్స్, ఆ మ్యాథ్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, అర్థమెటిక్, రీజనింగ్. ఈ రెండిట్లో పర్ఫెక్ట్ అయితే సార్, ఈ రెండిట్లో పర్ఫెక్ట్ అయితే మీరు బేషుగ్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోండి. టైం టు టైం ఉంటుంది, టైం టు టైం ఒక పంచువాలిటీ ఉంటుంది, టైం టు టైం రిక్రూట్మెంట్ ఉంటుంది, జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మంచి జాబ్స్. ఈ రెండిట్లో మీరు తరువుగా ఉండాలి. తరువుగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కుమ్మేయచ్చు. మనకు వచ్చేదల్లా ఇంగ్లీష్ దగ్గర, మ్యాథ్స్ దగ్గర భయం. వీటిని కనుక కొంత అందరు తీసుకుంటున్నారు కోచింగ్ అని మళ్ళీ వెళ్ళి మనం వాళ్ళు తీసుకుంటున్నారు కదా అని మనం ప్రాక్టికల్ ఆలోచించాలి మనం. ఎందుకంటే వయసు మీద పడుతుంటుంది, అనేక సామాజిక అంశాలు ఉంటాయి.
అందులో ప్రాక్టికల్. వాళ్ళు వెళ్ళారు మ్యాథ్స్ నేర్చుకుంటారు, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను కూడా వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకుంటా, కుదరదు. అది మీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. అండ్ ఆల్సో మీరు 10th క్లాస్లో వాటిలో చదువుకున్న చదువు, అక్కడ చెప్పిన సార్ల యొక్క మెథడ్ మీకు ఎక్కి ఉండడం బాగా. ఇట్లా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళండి. మ్యాథ్స్ ఇంగ్లీష్లో మీరు పర్ఫెక్ట్ అంటే 100% ఎవడు ఉండడు కానీ, బట్ మీరు బాగుంది. అలా కాకపోతే మాత్రం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి తప్పదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పగలను నేను. ఆ మాట ఏంటంటే, శంకరెడ్డి సార్, మన పిల్లల దగ్గర ఎఫిషియన్సీ ఉంది సార్, మంచి ఎఫిషియన్సీ ఉంది, కష్టపడే తత్వం ఉంది, రాత్రి పగలు చదివే తత్వం ఉంది, చెప్పగానే అర్థం చేసుకునే అల్లుగుపోయే తత్వం ఉంది. ఈ రాయిని రాపిడి చేస్తే కదా మెరిసేది. మరి రాపిడి చేయాలి అని అంటే నోటిఫికేషన్లు రావాలిగా. నోటిఫికేషన్లు రానొద్దునే కదా మన ప్రతిభను మనం నిరూపించుకోలేకపోతున్నాం. ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్లే కదా ఈ బడ్డెన్ని స్టూడెంట్ మోయాల్సి వస్తుంది. నా పెయిన్ ఏంటంటే, అవకాశం వస్తే ఎందుకు రాయరు? దుమ్ము లేపుతారు. టైం టు టైం యూపీపీఎస్సీ లాగానే స్టేట్ గవర్నమెంట్స్లో కూడా క్యాలెండర్ సిస్టమ్ వచ్చేస్తే వీళ్ళు షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, ఒకసారి రాస్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్యాలెండర్ ఉంటుంది, మళ్ళీ రాస్తారు, వచ్చేస్తాయి. అంటే మనం నిరూపించుకోవాలంటే ముందు మనకి నిరూపించుకో అని నోటిఫికేషన్లు ఇవ్వాలి కదా. నోటిఫికేషన్లు ఇస్తే మనం ఏం నిరూపించుకుంటాం? ఇది పిల్లల్లో మానసికంగా దెబ్బ తగులుతుంది. పిల్లల్లో పాపం, అసలు పిల్లలు వయసులో ఉంటారు, ఎమోషన్గా ఉంటారు, అంతకన్నా మించి ఇంట్లో ఒత్తిడి ఉంటుంది, సామాజిక ఒత్తిడి భయంకరంగా ఉంటుంది. ఏంటి ఇంకా ఖాళీగా ఉన్నావు, అమ్మాయి ఉంటే ఏంటి ఇంకా పెళ్లి చేయరా మీ అమ్మాయికి? తల్లిదండ్రులు నరకాన్ని అనుభవించేటట్టు సొసైటీ చేస్తుంది. కాబట్టి మీ స్కిల్స్ మీకే తెలుసు. మీ దగ్గర ఉన్నాయా అని మేము అడుగుతాం అంతే. స్కిల్స్ మీకే తెలుసు. మీ అవకాశాలు నిరూపించుకోవడానికి ప్రభుత్వాలు, వ్యవస్థలు నిజాయితీగా పనిచేస్తే నిజంగా మీరందరూ ఉద్యోగాలు కొడతారు. ఎందుకు కొట్టలేరు ఉద్యోగాలు? అంటే ఒక జీవితం కదా, ఒక్క మార్కు లైఫ్ నిర్దేశిస్తుంది. మొన్న ఏపీలో 16,000 డిఎస్సి పోస్టులు నింపారు అటు ఇటుగా. అందులో 1/2 మార్కు కూడా ఇంపార్టెంట్. 1/2 మార్కులో పోయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సి కొరకు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు సార్. 1/2 మార్కు కూడా లెక్చరర్ ఏం చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలి, తప్పు చెప్పొద్దు అసలు. తెలియకపోతే అసలు చెప్పొద్దు. ఆ టాపిక్ రేపు చెప్పుకుందాం. సడన్గా లేచి అడిగితే నాన్న ఇది నేను చూసుకోలేదు, రేపు చూసి ఇంకా నీకు దీని గురించి పూర్తి వివరణ ఇస్తాను నాన్న నేను అని చెప్తే తప్పే ఉంది. మన పరువు ఏం పోయింది? అక్కడ బాబుకి ఒక బిట్టు తప్పు వచ్చినా, తప్పు పెడితే అతను 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాడు. అతని జీవితం కదా సార్ అది. అందువల్ల మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. సార్, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, మరి ఈ రెండిట్లో హిస్టరీ యొక్క ప్రాధాన్యత ఏమిటి? అదొకటి సార్. ఇంకొకటి, మరి సైమల్టేనియస్గా హిస్టరీ సిలబస్ స్టేట్కి ఒకటి, తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్కి ఒకటి, అలా ఏమైనా ఉంటాయా? అట్లా ఏమి ఉండవు శంకర్ సార్. ఇండియన్ హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ. సివిల్స్లో మెయిన్స్లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ వరల్డ్ ఉంటుంది. మన దగ్గర ఏమో 2 రాష్ట్రాల్లో కూడా మోడర్న్ వరల్డ్ తీసేశారు. మెయిన్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో 2 చోట్ల కూడా ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. ఒక చోట జాగ్రఫీ పెట్టారు, ఒక చోట సోషియాలజీ, ఒక చోట ఎథిక్స్, ఇట్లా పెట్టి ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మంచిదే, సబ్జెక్ట్ ఏం మారదు సార్. ఆ సబ్జెక్ట్ అయినా ఈ సబ్జెక్ట్ అయినా ఇండియన్ హిస్టరీ అంటే హిస్టరీయే. అది ఎవరైనా సరే చదవాల్సిందే, డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రిపరేషన్ అనేది ఒక దైవం అబ్బా, ఒక దేవుడి సేవ. ప్రిపరేషన్ అనేది ఆ దేవుడు ఎవరు? ఎగ్జామ్. అర్థం అట్లా. ఆ ఎగ్జామ్ అనేది దేవుడితో సమానం. ఆ 3 గంటలు ఆ ఎగ్జామ్ అనే ఆలయంలో మీరు దేవుడి సేవ చేసినట్టే మీరు ఎగ్జామ్ బాగా రాస్తే. అందువల్ల సార్, ఇప్పుడు మామూలుగా హిస్టరీ అంటే ఇంకా రాజులు వీలే ఉంటారు, ఇంకా హిస్టరీ అనేది మారదు, ఇంకా ఏమి ఉండదు, అసలు అప్డేట్స్ అనేవి ఏమి ఉండవు అని అంటుంటారు సార్ చాలామంది. మరి అప్డేట్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి? అసలు ఉండవని చెప్పి చాలా ఇన్స్టిట్యూషన్లో అంటుంటారు. మళ్ళీ అలాంటి దానికి ఏం చెప్తారు సార్? హిస్టరీకి అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ ఎందుకు ఉండవు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బోల్డ్ అని ప్లేసులు ఇప్పటికీ బయటపడుతున్నాయి. అది తెలియదు సార్ చాలా మందికి. తెలియక ఏం చేస్తారంటే లేవు ఒకటే చదువుకోండి అంతే. అయితే ఇక్కడ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అప్డేటు హిస్టరీలో కూడా వస్తుంటాయి. అక్కడ ఆ శాసనం దొరికింది, ఇక్కడ రుద్రమదేవి ఖడ్గం దొరికింది, ఇక్కడ రుద్రమదేవి విగ్రహం ఒకటి దొరికింది మన తెలంగాణలో. ఇట్లా అప్డేట్స్ వస్తాయి. కానీ ఈ అప్డేట్స్ బుక్స్లోకి ఎవరు చేర్చాలి? అకాడమీ బుక్స్ రాస్తున్న ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు ఈ లేటెస్ట్ అంశాలని వాటిలో చేర్చాలి. 25 ఏళ్ల నుంచి నేను పాఠం చెప్తున్నాను కదా, ఈ రోజు వరకు నేను గమనించింది అకాడమిక్ బుక్స్లో ఇవి చేరం. యాడ్ అవ్వవు. యాడైతే థియరీలే మారిపోతాయి. మార్చాలి కానీ మార్చం. ఇది ప్రాబ్లం సార్. ఇప్పుడు గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఒక అభ్యర్థి ప్రిపేర్ అవుతున్నాడు సార్. చాలాసార్లు చాలా క్లాస్లో కూడా అడుగుతుంటాడు,
గ్రూప్ 1కు గ్రూప్ 2కు సైమల్టేనియస్గా రెండింటికి ప్రిపేర్ అవుతున్నాం సార్. ఈ రెండింటికి సంబంధించినటువంటి టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్, ఒక్కటే సార్, గ్రూప్ 1 గ్రూప్ 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్క్లూడ్ సివిల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సివిల్స్ క్వశ్చన్లు అడిగే పద్ధతి వేరుంటుంది, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్లు అడిగే పద్ధతి వేరుంటుంది. అది ఆబ్జెక్టివ్ అయినా అది మెయిన్స్ అయినా పద్ధతులు వేరుంటాయి, సబ్జెక్ట్ ఒకటే. చదివే మెథడ్ మనం మార్చుకోవాలి. ఇప్పుడు మీరు అడిగారు, ఇంతకుముందు 4 ఆప్షనల్స్లో ఒకటి కరెక్ట్ అయ్యేది, ఒకటి ఉండింది. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తాను. ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఇస్తున్నాడు, మళ్ళీ వాటి కింద ఏబిసిడీలు అంటున్నాడు. మళ్ళీ ఆ ఏబిసిడీలో ఆ ప్రశ్నకు ఈ 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ కూడా దాటిపోయాడు సార్. ఎన్ని కరెక్ట్, ఆ క్వశ్చన్కి ఈ 4 ఎన్ని రిలేటెడ్ అయి ఉన్నాయి? 2 రిలేటెడ్ అయి ఉన్నాయా? అంటే 2 అంటే రెండోది కాదు, ఆడ ఆ 4 2 మాత్రమే దానికి రిలేటెడ్ అయి ఉన్నాయా? అంటే 3 మాత్రమే రిలేటెడ్ ఉన్నాయా? 4 మాత్రమే రిలేటెడ్. అంటే మీరేం చదవాలి? కాన్సెప్ట్తో చదవాలి. కాన్సెప్ట్ చదివినప్పుడు గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది, సివిల్స్కి ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్తో చదివినప్పుడు గ్రూప్ 2 కూడా మీరు ఈజీగా కొట్టవతలు పడేస్తారు. మీరు చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ బయలుదేరుతారు. మీరు ఆబ్జెక్టివ్ బయలుదేరినప్పుడు దెబ్బ పడింది. ఆబ్జెక్టివ్ కాదు సినిమా, కాన్సెప్ట్. ఇప్పుడు వీటిలన్నీ కూడా కాన్సెప్టే వస్తున్నాయి కదా శంకర్ సార్. అందువల్ల కాన్సెప్ట్తో మీరు ప్రిపేర్ అయినప్పుడు వేసి పడేస్తారు, జాబ్ వచ్చేస్తుంది. ఈ ప్రిపరేషన్ ఇలా మార్చుకోవాలబ్బా. ఈ థాటు, ఈ ట్రెండ్స్ మీరు మార్చుకుంటే మీరు ముందుకు వెళ్తారు కదా. లేకపోతే వేలల్లో లక్షల్లో ఒకళ్ళుగా మీరు మిగిలిపోతారుగా. ఈ ట్రెండ్ మార్చుకోండి. జర్మనీ చెప్పింది వినండి. ఈ ట్రెండ్ మార్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి చిన్న తమ్ముళ్ళు, చిన్న చెల్లెళ్ళు. సార్, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2లో ఒక 4 పేపర్స్ తీసుకొచ్చిండు, గ్రూప్ 1లో కూడా పేపర్స్ ఉన్నాయి సార్. అవునవును. అయితే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2లో ఒక పేపరే 150 మార్క్స్తో కూడినటువంటి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పి ఒక పేపర్ పెట్టింది సార్, 4th పేపర్. మరి ఆ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా ఏమైనా టిప్స్ పిల్లలకి ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఎస్, కంపల్సరీ. తెలంగాణ ఉద్యమాల చరిత్ర అనేది భారతదేశ జాతీయోద్యమ చరిత్రకు ఏమాత్రం తక్కువైంది కాదు. నో, ఇంకెక్కువే, ఖచ్చితంగా ఎక్కువే. ఎందుకంటే పోరాటాల గడ్డ తెలంగాణ. నిజాం మీద పోరాటం చేసిర్రు, తెలంగాణ జాతీయోద్యమం చేశారు, సాయుధ పోరాటం చేశారు, 52 మూమెంట్ చేశారు, 69 మూమెంట్ చేశారు, మలివిడత మూమెంట్ చేశారు. మధ్యలో ఇక కవులు, కళాకారులు ఎంతమంది ఎన్ని పోరాటాలు చేశారు. అబ్బా అబ్బా అబ్బా, మామూలు పోరాటాల చరిత్ర కాదు. తెలంగాణ ఉద్యమాల పేపర్ అనేది గ్రూప్ 2లో తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్పొచ్చే ప్రధానమైన విషయం ఏంటంటే, అది ప్రిపేర్ అవుతున్నారు అంటే పిల్లలు మన చరిత్ర మనం తెలుసుకుంటాం. నిజం. 4 పేపర్లలో ఉద్యమాల చరిత్ర పేపర్లో తెలంగాణ ఆత్మ, సోలు ఉంది. తెలంగాణ సోలు ఉంది. ఎక్కడి నుంచి? శాతవాహనాస్ కాడ నుంచి. ఉద్యమాల పేపర్లో తొలి దశ, మలివిడత దశ, సమీకరణ దశ, సోల్ ఉంది. ఇది ప్రిపేర్ అవుతుంటే గర్వంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అవ్వాలి, గూస్ బంప్స్ రావాలి. కారణం అవన్నీ జరిగినాయే. కారణం ఉద్యమాల చరిత్ర అనేది మనల్ని తట్టి లేపుతుంది. మనలో మన ప్రాంతం పట్ల, చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మన చరిత్రను మనం వెతుక్కుంటాం, అందులో మన ఆత్మను మనం వెతుక్కుంటాం. అంత గొప్ప పేపర్ ఉద్యమాల చరిత్ర. సార్, మరి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు పెట్టింది సార్. మరి రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 2లో ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి మెయిన్స్లో ఏపీ హిస్టరీకి 75 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. మరి ఏపీ అభ్యర్థులు మరి దాని పట్ల ఏ విధంగా అవగాహన పెంచుకోవాలి? కాన్సెప్ట్తో చదవాలి. మీరు కాన్సెప్ట్తో చదివామంటారు. మొన్న గ్రూప్ 2 చూసి అన్ని డైరెక్ట్ బిట్లు ఇచ్చారు, కన్ఫ్యూజ్ చేశారు. వాడు ఎలా ఇస్తాడో మనకేం తెలుసు. కానీ ఒకటి నిజం, మనం వాళ్ళు ఎలా ఇచ్చినా సిద్ధం అవ్వాలి. చూసుకుందాంలే అంటాగా. ఏదైనా తగదా వస్తే చూసుకుందాంలే, నువ్వేం చేయలేవులే. ఏం చేస్తావంట నువ్వు ఎలా అయినా ఇచ్చుకో, మేము ఆన్సర్ చేస్తాం. ఇలా కాదు, అలా కాదు, ఎలా కాదు, నువ్వు ఎలా అయినా ఇచ్చుకో అమ్మా, మేము ఆన్సర్ చేస్తాం అన్న కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్లో మీకు రావాలి. అది వచ్చినప్పుడు మనం విన్ అయిపోతాం, అది రానప్పుడు మనం ఇబ్బంది పాలవుతాం. అందువల్ల ఏపీ హిస్టరీ కాన్సెప్టే చదవాలి. తెలంగాణ హిస్టరీ అయినా కాన్సెప్టే చదవాలి, మూలాలు చదవాలి, మూలాల విస్తరణ చదవాలి. అప్పుడు మంచి మార్కులు వస్తాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, ఒక చిన్న గ్రూప్ 4th ఎంప్లాయీ కానీ, విలేజ్లో డిగ్రీ అయిపోయి ఏదో బిజినెస్ చేసుకుంటున్నటువంటి ఒక అభ్యర్థి కానీ,
ఏదో నోటిఫికేషన్ పడిందని చెప్పి హైదరాబాద్ వచ్చి క్లాసెస్ అంటే కోచింగ్ తీసుకుంటున్నాడు సార్. అంటే అది కోచింగ్ తీసుకుంటున్నాడు, 1 year అవుతుంది, 2 years అవుతుంది, ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు. మరి ఇప్పుడు తాను ఎంచుకున్నటువంటి మార్గం కరెక్ట్ అయినదంటారా? అన్నీ వదిలిపెట్టిండు సార్, జాబ్స్ ఇవన్నీ వదిలిపెట్టిండు. ఇదొకటి సార్. ప్లాన్ బి ఏమన్నా వాళ్ళకు ఆప్షన్స్ కానీ వాళ్ళకు దాని నుంచి ఏమన్నా? దీనికి నా సలహా ఏంటంటే శంకర్ సార్, ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకుంటే ఇవి కూర్చోండి, ఫైనాన్షియల్గా ఇబ్బంది అనుకుంటే జాబ్ చేసుకోండి. మీకు ఏదో ఒకటి ప్లాన్ బి, మీకు బలంగా ఇది కొట్టాలి, ఏదో ఒక రోజు కన్నా నేను గవర్నమెంట్ హోల్డర్ అవ్వాలి అని అనుకుంటే జాబ్ చేసుకుంటూనే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు సెలవు పెడుతురు కానీ ఎప్పుడు జాబ్లో నిజాయితీగా వాళ్ళకి జాబ్ చేస్తూ వాళ్ళ దగ్గర జీతం తీసుకుంటూ దెన్ మీ ప్రిపరేషన్ని కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. ఇదే మెథడ్. అచ్చం దాని మీద ఆధారపడి ఉండొద్దు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉందంటే ఓకే, ఓ 2 ఏళ్ళు అట్లా కూర్చోండి, ఏం కాదు. మీకు స్టెబిలిటీ ఉంటే, లేకపోతే మాత్రం మీరు ప్లాన్ బి చేసుకోవాలి. చేసుకుంటూ ఈ కోరిక బలంగా ఉంటే మీలో ఈ ప్రిపరేషన్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఉద్యోగాలు చాలా ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు చాలా వచ్చినాయి, సాఫ్ట్వేరు చాలా కాంప్లెక్స్లు అవి ఇవి చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఏదో ఒకటి చేసుకుందాం, తప్పేముంది, ఏదో ఒకటి చేసుకుందాం, చేసుకుంటూ చదువుదాం. మన ఖర్చులు మొత్తం అన్నా మనకు వస్తాయి కదా, ఏదో ఒకటి చేసుకుంటూ ప్రిపేర్ అవుదాం. సార్, దాదాపుగా మీరు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో రకాలుగా స్ట్రగుల్ అవుతూ లాస్ట్కి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం, ఆ తర్వాత జాబ్ తీసుకెళ్ళడము ఇవన్నీ జరిగినాయి కదా సార్. మీరు చదువుకుంటున్నప్పుడు మీరు ఈ వృత్తిలోకి అంటే హిస్టరీ ఫ్యాకల్టీగా మారడానికి మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు మా పిల్లలకు ఒక 2 మాటలు చెప్పగలరు సార్? 200 రూపాయలు తీసుకుని వచ్చాను ఆ రోజుల్లో బతకడానికి. నేను కూడా చాలా ఇన్స్టిట్యూట్లో కోచింగ్లు తీసుకున్నాను కానీ బట్ ఎక్కడ కూడా నేను సాటిస్ఫై కాలేకపోయాను. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినవి ఆ రోజుల్లో కూడా దిగ్గజాలు ఉండే, ఒక 10-15 బిట్లు కన్నా ఎక్కువ కనపడేవి కాదు. నాకు అనిపించింది, అరే లేదు, ఇదేదో మనం రాంగ్ మోషన్లో ఉన్నాం, మనం ఇంకా బాగా చదవాలి అని చదివాము. ఒక Group 1 ఇంటర్వ్యూ చేశాము, ఆ తర్వాత ఒక Group 2 ఆ రోజుల్లో ఇంటర్వ్యూలు ఉండేవి, అదొకటి చేశాము. ఆ తర్వాత ఇలా పాఠాలు చెప్పుకుంటూనే పక్క వాళ్ళు చెప్పలేనిది మనం చెప్పగలగాలి అనే ఒక కాంక్షతోటి, నేను ఒక ప్యాషన్ తోటి ఇందులోకి దిగా. ఇప్పటికి కూడా అది చచ్చిపోవాలి, ఆ ప్యాషనే. నడి మధ్యలో ఏంటంటే నాకు ఒక లగేజీ అనుకుంటుంది కాబట్టి, నా ఫ్యామిలీ, అమ్మ, బిడ్డ వీళ్ళంతా ఉంటారు కాబట్టి, లగేజీ మీన్స్ నా మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళ కోరిక మేరకు గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే నువ్వని వాళ్ళు కూర్చుంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను. అంటే అప్పుడు పరిస్థితులు కుదిరినాయి, బాగా కష్టపడ్డాము, రాసాము. ఒక వారం రోజులు ఫోన్ ఆపేసి పూర్తిగా ప్రిపరేషన్ చేసి రాసాము, కష్టపడ్డాము, జాబ్ వచ్చేసింది. పరిస్థితులు అనుకూలించాయి, కష్టపడ్డాము, చదివాము. హిస్టరీ సబ్జెక్టే కాబట్టి జేఎల్ నుంచి డిఎల్ అయ్యాను నేను, ప్రమోషన్. జేఎల్ అంటే హిస్టరీ సబ్జెక్ట్ 150 మార్కులకు ఉంటుంది కాబట్టి, ఒక్కొక్క బీటు 2 మార్కులకు ఉంటుంది కాబట్టి నాకు సబ్జెక్ట్ సాయం చేసింది. జిఎస్లో తక్కువ వచ్చినప్పటికీ నేను జాబ్ కొట్టేశాను. ఎందుకంటే జేఎల్లో 2 పేపర్లు ఉంటాయి, జేఎల్ అని డిఎల్ అయినా, జిఎస్ కమ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఎన్నో కష్టాలు పడ్డాను నేను. కష్టాలు పడి ఈరోజు ఒక లెవెల్కి నేను వచ్చాను. ఒక ఆర్డీఓ క్యాడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే, డిగ్రీ లెక్చరర్ అంటే ఆర్డీఓ క్యాడర్ మాది. అయినా నేను ఇదే ఫీల్డ్లో ఇంకా మీకు గైడెన్స్ ఇస్తున్నా, ఇంకా మీకు నేను కంటిన్యూ చేస్తున్నా. కారణం ఏంటంటే నేను జాబ్ కొట్టుకోగలిగాను, మీరు కూడా జాబ్ కొట్టుకోండి. నేను ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని నేను గవర్నమెంట్ జాబ్ కొట్టా, ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని మరీ నేను గవర్నమెంట్ జాబ్ కొట్టా. మీరు దాని మీద కూర్చున్నప్పుడు ఎందుకు కొట్టలేరు? ఒకసారి ఆలోచించండి. దాని మీద కూర్చున్నప్పుడు మీరు ఎందుకు కొట్టలేరు? ఒకసారి నన్ను స్ఫూర్తిగా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సూచనలు. థ్యాంక్ యూ. సార్ యొక్క అభిప్రాయాలు, సూచనలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మీరు కూడా మీ విజయంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని, అదేవిధంగా ఒక జాబ్ వచ్చిన తర్వాత రఫీ సార్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక చిన్న మెసేజ్, సార్ జాబ్ వచ్చింది, అది మాకు 1000 కోట్ల ఆనందాన్ని ఇస్తుంది, అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.